లాయర్ గారు ఏం అడిగినా సరే నువ్వు అవును అని చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. అవును సార్. యాక్సిడెంట్ చేశాక ఆ వ్యక్తి చావు బతుకుల్లో ఉన్నాడని తెలిసి కూడా ఆగకుండా వెళ్ళి ఆ వ్యక్తి చావుకి కారణమయ్యాం. అవునా కాదా? అవును సార్. యువర్ ఆనర్, ముద్దాయి యాక్సిడెంట్ చేయడమే కాక ఒక వ్యక్తి చావుకి కారణమయ్యాడు కాబట్టి దీన్ని హిట్ అండ్ రైడ్ కేసుగా పరిగణించి ముద్దాయికి సెక్షన్ 106 ఆఫ్ బిఎన్ఎఫ్ ప్రకారం కఠిన కారాగార శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. థ్యాంక్ యూ. I object, Your Honor. ఏంటి సడన్ గా ఆగా? కోర్టు లోపలికి వస్తే సిద్ధు నన్ను మీతో పాటు చూస్తాడు. అప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది. మనం అనుకున్నట్టే మీరు లోపలికి వెళ్ళండి. హరీష్తో పాటు తులసిని కూడా ఇరికించండి. అప్పుడు మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఓకే. వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంతా అనుకున్నట్లు ఇది కేవలం ఒక సాదా సీదా యాక్సిడెంట్ కాదు మిలాడ్. ఎంతో పకడ్బందీగా ఆలోచించి పక్కాగా అమలు చేసిన ఒక ప్రీ ప్లానెడ్ మర్డర్. మర్డరా? మర్డర్? ఇట్స్ ఏ బేస్లెస్ అలిగేషన్ యువర్ ఆనర్. నో, వీ హ్యావ్ విట్నెస్ యువర్ ఆనర్. జరిగింది మర్డర్ అని నిరూపించడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి యువర్ ఆనర్. ఆ రోజు హత్య గావించబడిన లేటి శ్రీకాంత్ సోదరి సౌపర్ణికని ఎగ్జామిన్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. సౌపర్ణిక, సౌపర్ణిక, సౌపర్ణిక. ఎస్ సార్. జరిగిందేంటో నిర్భయంగా చెప్పండి. దీనంతటికీ కారణం ఆ తులసి అనే అమ్మాయి యువర్ ఆనర్. కంపెనీలో ఒక అకౌంటెంట్గా జాయిన్ అయ్యి మా అన్నయ్యని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆస్తులన్నీ తనకి దక్కేలాగా ప్లాన్ చేసుకుంది. ఆ
అవసరం తీరిపోయాక కావాలనే తన అన్నయ్య హరీష్తో యాక్సిడెంట్ చేసి చంపించింది యువర్ ఆనర్. శ్రీకాంత్కి వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారట. ఏంటండి ఇది ఇలా మాట్లాడుతుంది ఏంటి? వీళ్ళేదో పెద్ద ప్లాన్తోనే వచ్చినట్టున్నారు. ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. నువ్వే తులసి, తను చూసుకునే బాధ్యత కూడా నీదే. తనని ఎప్పటికీ వదలనని నాకు మాట బాబా. ఖుషి నా కూతురు. అబద్ధం, ఇదంతా పచ్చి అబద్ధం. మీరేం చెప్పాలనుకున్నా బోర్లో నిలబడి మాట్లాడండి. తనకే పాపం తెలీదు సార్. మా అన్నయ్య అమాయకుడు. అది డిసైడ్ చేయాల్సింది మీరు కాదు తులసి గారు, కోర్టు. మీరు నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి చాలు. మీరు శ్రీకాంత్ గారి కంపెనీలో అకౌంటెంట్గా వర్క్ చేశారా లేదా? చేశాను.